ఒక ఊరిలో ఒక గాడిద చాలా బరువులు మోస్తూ వాళ్ళ యజమాని మన్ననలు ఎప్పటికప్పుడు పొందేది. అదే ఇంకో ఊరిలో గాడిద కూడా చాలా బరువులు మోస్తూ యజమాని మన్ననలు పొందేది. మొదటి ఊరు గాడిద ముసలిది అయ్యి పనులు చేయలేకపోయింది. అది గమనించిన యజమాని ఆ గాడిదకు చివరి వరకు కావలసిన అన్ని సదుపాయాలతో గ్రాట్యుడ్తో దాన్ని గాడిద యాజమాన్యం అంతా భరించింది కాబట్టి గ్రాట్యుడ్తో ఇన్ని రోజులు అది పోషించింది కాబట్టి సదుపాయాలన్నింటినీ అరేంజ్ చేశారు. కానీ రెండో ఊరు యజమాని ముసలిదైన గాడిదను పనిలో నుంచి తీసేసి నువ్వు ఇంకా పనికి రావు అని తిట్టి గాలికి వదిలేశాడు. అప్పుడు ఆ గాడిద కూడా విశ్వాసం లేని యజమాని కంటే ఈ యజమాని మేలు అని మళ్ళీ అక్కడ కొంత పని చేసి పేరు తెచ్చుకొని తర్వాత అక్కడ మంచి సదుపాయాలు యజమాని నుంచి తీసుకొని మళ్ళీ సంతోషంగా జీవించడం సాగింది. ఈ కథలోని నీతి, విశ్వాసం లేని వాళ్ళ దగ్గర ఒక్క క్షణం కూడా పని చేయకపోవడం మంచిదని అర్థం. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫుల్ సపోర్ట్.